కేసీఆర్కి హైకోర్టులో చొక్కేది ముఖ్యమైన పరిణామం. నిజానికి కేసీఆర్ హరీష్ రావు కూడా విడివిడిగా వేశారు. ఈ పీసీ ఘోష్ కమిషన్ మేడిగడ్డ కుంగుబాటు మీద ఏదైతే వేశారో అది కక్ష సాధింపుతో వేశారు. మా మీద ఏదో గత ప్రభుత్వం మీద చేయాలని. అందుకని అసలు ఆ నియామకం, ఆ నివేదిక ముందుగా బహిర్గతం చేయటం ఇవన్నీ కూడా చాలా తప్పు. దాన్ని రద్దు చేయాలి. ఇది చాలా విచిత్రం. అంటే చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కానీ ఆ నివేదికలో విషయం తప్పు, లేదా దాని మీద తీసుకునే చర్య తప్పు అంటే వేరే విషయం. అసలు ఆ నియామకమే సరికాదు, ఆ నివేదికనే రద్దు చేయాలని. అసలు నివేదిక బయటికి రాకముందే అది ఎలా రద్దు అవుతుంది? బయటికి రాలేదని చెప్పలేము. మీడియాతో పంచుకున్నారు, ప్రభుత్వమే లీక్ చేసింది అని. ఇక నేను రెండు విషయాలు వర్మ. ఒకటి, కేసీఆర్ చాలా సూటిగా నివేదిక వచ్చిన రోజునే ఆయన ఫామ్ హౌస్లో ఎర్రవల్లిలో ఆయన మాట్లాడుతూ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, అందరూ సిద్ధంగా ఉండండి అని ఆయన ప్రకటించారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా అరెస్టులు ఏవో చేస్తారు, అందులో కూడా ముఖ్య నాయకులను, లేకపోతే కేసీఆర్ హరీష్ రావు సంబంధిత మంత్రి కాబట్టి చేయొచ్చు, దీనికి సిద్ధంగా ఉండాలనే దాకా కూడా వెళ్ళారు. బహుశా అలా అన్నప్పటికీ కూడా లీగల్గా దాన్ని ప్రశ్నించి కొంచెం ఆపడం కోసం వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు విచారణకు తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మీరు ఈ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తారా, లేక ముందే లీక్ చేశారంటే ప్రభుత్వం మేమేమి లీక్ చేయలేదు, మేము అసెంబ్లీలో చర్చించి చర్య తీసుకుంటామని చెప్పాం, కానీ అసెంబ్లీలో చెప్పకుండా మేము చర్య తీసుకునే అవకాశం లేదు, మేము ఆలోచన లేదన్నారు. సో దాంతో వీళ్ళ కోరిక ఏంటి, దాని మీద స్టే ఇవ్వాలని, కొట్టేయాలి, ముందైతే స్టే ఇవ్వాలని. హైకోర్టు నిరాకరించింది. మేము స్టే ఇవ్వము, స్టే ఇవ్వాల్సిన అవసరం మాకేమీ కనిపించడం లేదు, ప్రభుత్వం ఏమి చర్య తీసుకొని అంటున్నది కాబట్టి. అయితే అది పబ్లిక్ డొమైన్లో కనుక పెట్టి ఉంటే ఇప్పటికే దాన్ని తీసేయండి, పెట్టకండి. కోర్టులో అసెంబ్లీలో చర్చించిన తర్వాతే కోర్టులో మేము విచారిస్తామని వాళ్ళు చెప్పారు. కాబట్టి తప్పకుండా ఒక ప్రధానమైన అంశంగా బీఆర్ఎస్ తీసుకున్నది. గత 2-3 నెలల నుంచి వాళ్ళ సమస్త చర్చలు దీని మీదే ఉన్నాయి. సో ఈ విషయంలో వాళ్ళకి హైకోర్టులో కోరిన ఉపశమనం లభించకపోగా ఇప్పుడు శాసనసభలో పెట్టి అక్కడ కొంత మాట్లాడి వాళ్ళు అరెస్టులు లాంటి చర్యలు తీసుకునే ఒక అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ మీద ఆ విధంగా కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. హైకోర్టు కూడా అరెస్టులు కాకూడదు అట్లా కూడా ఏం చెప్పలేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక మాజీ న్యాయమూర్తిని నియమించి కమిషన్ల చట్టం ప్రకారం చేశాక వాళ్ళు ఇంకొకటి అడిగారు. కేసీఆర్ హరీష్ రావు వాళ్ళ న్యాయవాదుల వాదన ఏంటంటే, మాకు సంబంధించి మమ్మల్ని తప్పు చేశామని అందులో చెప్పినప్పుడు ఆ నివేదిక ముందుగా మాకు అందించాలి కదా, మాకు అందించకుండా మీరు పబ్లిక్ డొమైన్లో ఏం పెడతారు? సో వాటికి లీగల్ సమాధానాలు ఎప్పుడూ ఉంటాయి కదా. ప్రభుత్వం ఏమంటుందంటే, కమిషన్ చెప్పిందని మేము చెప్పాము, మేమే నిర్ణయానికి రాలేదు కదా. సో కమిషన్ చెప్పింది, ఆ విషయాలు మేము చెప్పాము, మా నిర్ణయానికి మేము వచ్చి ఉంటే అప్పుడు అదే చెప్పేవాళ్ళం, మేము రాలేదు, మేము అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అన్నారు. కాబట్టి మనం అరెస్టుల పర్వం అనండి, లేదా తదుపరి చర్యలు అనండి, అసెంబ్లీ తర్వాత ఏముంటాయి, అప్పుడు వీళ్ళ వ్యూహం ఏంటి, కోర్టులు జోక్యం చేసుకుంటే మనం చూడాలి. కోర్టు అయితే వాయిదా వేసింది ఆ కేసును. కేసీఆర్ కోరిన ఉపశమనం దక్కలేదు.